పూర్వరంగం ఇదంతా మీరు రావటం, మీ మొదటి సినిమా అనుభవాలు, విశేషాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఒక్కసారిగా మీ పేరు నరసింహనాయుడు సమయంలో వినిపించింది. అంటే దిక్కులు పిక్కటిల్లేలాగా అంటారు, అట్లా వినిపించింది. నాకు బాగా గుర్తుంది, సినిమా విడుదలకి ముందు, సినిమా ఇంకా 10-15 రోజులు విడుదలవుతుందనగా బాలకృష్ణ గారు సూపర్ హిట్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పటికి మీరు కథ చిన్ని కృష్ణ అని వేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్స్లో పరుచూరి బ్రదర్స్తో పాటు మీరు కూర్చుంటున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ బాలకృష్ణ గారు తన ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడారు. ఈ కథ చిన్ని కృష్ణ నోటి వెంట విన్నప్పుడు ఈ సన్నివేశాలని ఎలా తెరకెక్కిస్తారు అని నేను అనుకోవడం జరిగింది. సరే, తెర మీదకి సినిమా వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత నేను చూసుకుని పరవశించిపోవడం కాదు, ఎప్పుడెప్పుడు అభిమానులు మాత్రమే కాదు, నా ప్రేక్షకులు కూడా, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు కూడా ఈ సన్నివేశాలు చూసి వాళ్ళు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని ఎప్పుడెప్పుడు అంటారా, నేను ఎప్పుడెప్పుడు వింటానని ఎదురు చూస్తున్నాను అని బాలకృష్ణ గారు ఇచ్చారు ఇంటర్వ్యూ. అది చూసిన తర్వాత ఎలాగైనా సరే నరసింహనాయుడు మొదటి రోజు చూద్దామని నిర్ణయించుకున్నా. బాలకృష్ణ గారు అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ ఒక కథా రచయిత గురించి అటువంటి స్టేట్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు బాలకృష్ణ గారు. సినిమా చూసిన తర్వాత చిన్ని కృష్ణ గారు, ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే, అసలు ఏ ధైర్యంతో మీరు ఫస్ట్ హాఫ్ నరసింహనాయుడు అని టైటిల్ పెట్టి ఫైట్ లేకుండా బాలకృష్ణ గారిని ఒక డాన్స్ మాస్టర్ అనే ఒక క్యారెక్టర్ని, ఏది రైల్వే స్టేషన్లో ఆయన రైల్లో నుంచి ఆయన దిగిన తర్వాత కూడా మీకు ఫైట్ ఉండదు. మీకు అసలు ఆ హీరోయిజాన్ని అట్లా ఎలివేట్ చేయొచ్చు. అసలు ఎలివేషన్లకి చిన్ని కృష్ణ గారు ఆద్యుడు అన్న విషయం ఇవాళ తెలియజేయాల్సి వస్తుంది మాలాంటి వాళ్ళం ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా. ఇవాళ చాలామంది ఎలివేషన్స్ గురించి మనం జైలర్లో చూసాం. ఫస్ట్ హాఫ్ 5 ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ 5 ఎలివేషన్స్, ఎలివేషన్స్ మీదే డిపెండ్ అయినటువంటి సినిమా జైలర్. ఎట్లా ఎలివేషన్స్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి ఇవాళ. అట్లా ఎలివేషన్స్తో సినిమాని పతాక స్థాయికి తీసుకువెళ్ళొచ్చు నిరూపించినటువంటి రచయిత మీరు. అది ఎట్లా సాధ్యమైంది? అసలు ఏం చెప్పి మీరు నరసింహనాయుడు ఒప్పించారు? అసలు నరసింహనాయుడు కథ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఓకే అయింది? బి గోపాల్ గారు దానికి ముఖ్యంగా ఆ కథ ఓకే చేసినటువంటి నా తెలుగులో మొట్టమొదటి హీరో, నా అభిమాన నటుడు, నా ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారక రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు నా తొలి తెలుగు సినిమాకి హీరో. ఆయనకి ఈ యొక్క మీ తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా ఆయనకి నాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన అంటే నాకు ఇప్పుడు రోమాలు కూడా నిక్కపొడుచుకుంటున్నాయి. నా మొట్టమొదటి హీరో కదా. ఎవరు కూడా సక్సెస్ అయిన తర్వాత పిలుస్తారు, కానీ నేనెవరో తెలియకుండా, అసలు అంతకుముందు ఏ సినిమా రాయకుండా కూడా నా కథని ఓకే చేసినటువంటి నా బాలకృష్ణ గారు నాకే కాదు, నా కుటుంబానికి, మా వంశానికి, మా తరానికి కూడా ఆయన హీరో. సో బి గోపాల్ గారు అంటే మీకు తెలియదు కాదు, వాళ్ళిద్దరు కాంబినేషన్ అప్పటికే 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. మూడు సినిమాలు అప్పటికి 3 సినిమాలు సూపర్ హిట్లు. రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ అండ్ సమరసింహారెడ్డి అన్నీ సూపర్ డూపర్ హిట్లు. 4వ సినిమా అసలు చాలా టెన్షన్గా. అప్పటికి వాళ్ళు కథ ఓకే చేసి ఓపెనింగ్ కూడా చేసేసారు అనుకుంటా. నాకు పెద్ద వాటి తెలుగులో ఏం జరిగిందనేది నాకు తెలీదు. నేను మాత్రం వచ్చి 4 వర్కింగ్ డేస్లోనే, 4 వర్కింగ్ డేస్లో ఆ కథ రాసి బి గోపాల్ గారికి చెప్పి, బి గోపాల్ గారి కంటే కూడా మళ్ళీ నరసింహనాయుడు వచ్చినప్పుడల్లా నాకు అన్నగారులాగా, పరుచూరి బ్రదర్స్లో ముఖ్యంగా పరుచూరి గోపాలకృష్ణ గారు 1 మినిట్ కథ విని, ఇతను ఏదో కొత్తగా చెప్తున్నాడు, రొటీన్గా చెప్పట్లేదు, ఎక్కడ యాక్షన్ లేదు, ఎక్కడ కొట్లాటలు లేవు, ఎక్కడ ఐటమ్ సాంగ్ లేదు, బోరింగ్ పాపలు లేవు, ఏమీ లేవు, సెక్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు, ఏమీ లేకుండా ఒక పవిత్రంగా చెప్తున్నాడు. ఇది ఏదో కొత్తది అనిపిస్తుంది గోపాల్ అని గోపాలకృష్ణ గారు గోపాల్ గారిని కన్విన్స్ చేసి, ఇతను ఏదో చెప్పబోతున్నాడు, ఒక కథ చెప్పబోతున్నాడు, డ్రామా చేయట్లా, ఒక ఐటమ్ సాంగు, ఒక ఇంట్రొడక్షన్ ఫైట్, కమర్షియల్ ఫార్మెట్ నుంచి దూరంగా వెళ్ళి చెప్తున్నాడు. ఇతనికి ఏదో ఒక కొత్త కథ వస్తుంది అని గోపాలకృష్ణ గారు 1 మినిట్ విని కథ ఓకే చేసినటువంటి మా అన్నయ్య పరుచూరి గోపాలకృష్ణ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకున్నాను ఇది నేను. అంతే. ఆ తర్వాత గోపాల్ గారికి నచ్చటం, బి గోపాల్ గారికి ఇచ్చేయటం మీకు తెలుసు కదా. అది అసలు ఫస్ట్ హాఫ్ ఫైట్ లేకుండా ఎట్లా సార్ సాధ్యమైంది? అసలు
అంటే ఫైట్ అనేది సబ్జెక్టు అనేది ఫైటు, ఐటమ్ సాంగు, డాన్సు, నరసింహనాయుడు అంటే ఇవన్నీ కూడా మీరు- బాలకృష్ణ గారిని యా, పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు అంటే అక్కడ ఎవరైనా ఉండేవండి, అక్కడ ఎంత పెద్ద స్టార్ అయినా ఉండేవండి, ఎంత పెద్ద స్టార్ అయినా ఉండొచ్చు, కానీ ప్రధానంగా సోల్ ఏం చెప్తే కథ అది చేయాలి, కథ ఏం చెప్తే స్క్రీన్ ప్లే అది చేయాలి, కథ సోల్, కథ, స్క్రీన్ ప్లే ఏం చెప్తే అది మాటలు రాయాలి, మాట్లాడాలి. దీన్ని గనక దాటి మీరు ఏ డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకున్నా, ఏ డెకరేషన్ ఎలివేషన్స్ చేసినా, ఈ ఆత్మ ఆవిష్కరణ నుంచి దూరంగా వెళ్ళి కథ రాయటం అనేది నాకు చేత కాదు. సో ఈ నరసింహనాయుడు అనే సినిమాలో ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది సోల్ వెళ్ళాలని చాలామంది అడిగారు. ఒక్క ఐటమ్ సాంగ్ పెడదాము, ఒక్క యాక్షన్ సీక్వెన్సీ పెడదామని నేను మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడే కాదు, టిల్ డెత్ వరకు కూడా నేను స్క్రిప్ట్ ఎలా చెప్తే అదే చేస్తాను. ఎందుకంటే కథ అనేది నా దృష్టిలో అమ్మవారి స్వరూపం. అమ్మవారు ఏం చెప్తే అది చేస్తే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది అని పూర్తిగా విశ్వసించి మా గురువులు చెప్పింది నేను ఫాలో అవుతూ వచ్చాను. కాబట్టి అట్లాంటివి నేను ఎంటర్టైన్ చేయను. హీరోలకి ఒక ఎక్స్ట్రాడినరీ ఒక యాక్షన్ సీక్వెన్స్తో ఓపెన్ చేయాలనో, ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలనో, ఒక లపాకి సాంగ్ పెట్టాలనో నేను అసలు ఇప్పుడు కాదు, ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు కూడా చేయను. చిన్నకృష్ణ గారు ఆ సినిమా చూస్తుంటే ఇవాళకి నాకు అసలు విశ్వనాథ్ గారికి ఏం చెప్పి సినిమా ఒప్పించారని అనిపించింది. ఆ ఒప్పించడంలో మీరే కీలక పాత్ర పోషించారని కూడా నేను విన్నాను. ఏంటి అదెలా జరిగింది? అంటే దాంట్లో ఒక తండ్రి పాత్ర ఒకటి ఉంది, బాలకృష్ణ గారికి తండ్రి. అంతకుముందు బాలకృష్ణ గారికి తండ్రి అంటే మనం జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఫ్రెష్గా ఉంటే స్క్రీన్లోకి బాగా పండుతాయి అని. కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఫ్రెష్గా ఉండాలన్నమాట. అప్పుడు అంతకుముందు కైకాల సత్యనారాయణ గారు చాలాసార్లు తండ్రిగా వేశారు, విలన్గా వేశారు. తర్వాత రంగనాథ్ గారు తండ్రిగా వేస్తారు, విలన్గా వేస్తారు. అప్పుడున్న దాంట్లో బాలయ్య గారు తండ్రిగా వేస్తారు, కొంచెం తాతగా వేస్తారు. అట్లా చాలామంది క్యారెక్టర్ యాక్ట్లు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు అనమాట. సో నేను నరసింహనాయుడు రాసినప్పుడు నేను డైరెక్టర్ గారిని అందరినీ అడిగింది ఏంటంటే విశ్వనాథ్ గారు తండ్రిగా ఇస్తే బాగుంటుందండి అన్నాను అనమాట. విశ్వనాథ్ గారా ఫ్యాక్షన్ సినిమాలోనా? ఏది విశ్వనాథ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం దైవంగా భావించే విశ్వనాథ్ గారు ఫ్యాక్షన్ సినిమాలో కొట్లాట్లకి బాంబులు వేసుకునేదానికి బాలకృష్ణ గారికి తండ్రి నవ్వుతారయ్యా బాబు, నేను అసలు ఆయన ఒప్పుకోడన్నారు. నేను వెళ్ళి ఒప్పిస్తానని చెప్పాను. నేను ఒప్పిస్తానని చెప్పాను. ఎందుకంటే ఆయన ఏ ఏరియాలో ఉంటాడో నేను కూడా అదే ఏరియాలో ఉన్నాను, చెన్నైలో అనమాట, కోడంబాకంలో ఉండి రిస్క్ తీసుకున్నాను. పంపించారు, ఫెయిల్ అవుతాం అనుకున్నారు, నన్ను ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి వస్తాడు అనుకున్నారు. కానీ నేను వెళ్ళాను. వీళ్ళు చెప్పిన తర్వాత ఎందుకు వచ్చావంటే నరసింహనాయుడు బాలకృష్ణ గారు ఫ్యాక్షను బాంబులు కదా అది ఇది. అవును, నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు అన్నారు. ఆయన కూడా మా ఇంటికి ఎందుకు వచ్చావంటే సార్ ఒక మెయిన్ ఇంపార్టెంట్గా ఒక సీన్ ఉంది సార్ ఆ సినిమాలో, నేను రాసిన కథలో. ఏంటంటే అది హీరో తండ్రి గుండెల మీద కాళ్ళు పెట్టాలి. ఒక నరరూప రాక్షసుడు హీరో తండ్రి గుండెల మీద కాలు పెడితే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆయుధ పూజ చేస్తున్నటువంటి బాలకృష్ణ గారు లెగిసి వచ్చి ఒక యుద్ధంలో పాల్గొనాలి. ఎవరు తండ్రి వేస్తే, ఎవరి గుండెల మీద పెడితే కాలు టోటల్ ప్రేక్షకుడు అయ్యయ్యో అంటాడు. అంటే అప్పటికి రంగనాథ్ గారు సత్యనారాయణ గారు అయితే ఆల్రెడీ హీరోలు విలన్స్ కొన్ని వందల సార్లు గుండెల మీద కాళ్ళు పెట్టి బాంబులేసి కొట్టించుకొని ఉన్న ఒక పాత్రలు చూసినటువంటి కళ్ళు ఒక భగవత్ స్వరూపుడు, ఒక శంకరాభరణం లాంటి ఒక దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి యావత్ దేశం యొక్క అటెన్షన్ విత్డ్రా చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి కె విశ్వనాథ్ గారు అయితే టోటల్ థియేటర్కి కోపం వస్తుంది. సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ అని ఆయన కాళ్ళు పట్టుకున్నాను. ఆయన ఒప్పుకున్నారు. సో ఆయన తండ్రి పాత్ర చేయటం వల్ల టోటల్ సినిమాకి ఒక కొత్త కలర్ వచ్చింది, ఒక పవిత్రత వచ్చి యాడ్ అయింది.